మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నట్టు చాలామంది అమ్మాయిలు మ్యామ్ స్పైనల్ అనెస్థీషియా మూలనే బ్యాక్ ఎక్ వచ్చింది అంటుంటారు. దీంట్లో నిజం ఎంత అన్నది ఈవేళ తెలుసుకుందాం. స్పైనల్ అనెస్థీషియాకి వాడే నీడిలు చాలా థిన్గా వెంట్రుకు వాసి కనిపించినట్లుగా ఉంటుంది. చూడండి, ఇది మీకు ఎంత మాత్రం హానికరం కాదు. స్పైనల్ అనెస్థీషియాలో డ్రగ్ ఇచ్చేటప్పుడు స్పైనల్ కార్డ్ పైన స్పేసెస్లోకి ఇస్తాం. సిజేరియన్ డెలివరీలో సబ్అరక్నాయిడ్ స్పేస్, పెయిన్లెస్ నార్మల్ డెలివరీకి అయితే ఎపిడ్యూరల్ స్పేస్. ఇది పూర్తిగా సురక్షితం, ఎందుకంటే మనం బోన్ అసలు ప్రిక్ చెయ్యం. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్, హార్మోనల్ చేంజెస్ మూలన బేబీని అకామిడేట్ చేయడానికి స్పైనల్ లిగమెంట్స్ రిలాక్స్ అవుతాయి. ఇందు గురించి కూడా బ్యాక్ స్ట్రెయిన్ అనిపిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా ఇంప్రాపర్ పోస్చర్, మళ్ళీ కండరాల బలహీనత మూలన కూడా ఈ బ్యాక్ ఏక్ యాగ్రివేట్ అవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ మూలన ఇవన్నీ సిమ్టమ్స్ యాగ్రివేట్ అవుతాయి. సో అవి చెక్ చేసుకోండి. ఈ బ్యాక్ ఏక్కి ట్రిపుల్ మంత్ర, ప్రాపర్ డైట్, పోస్చర్ అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. కానీ గుర్తుంచుకోండి, ప్రొలాంగ్ బ్యాక్ ఏక్ ఉంటే మాత్రం మీ డాక్టర్ని సంప్రదించాలి. మీ ఫ్రెండ్స్ అయినా న్యూ మామ్స్కి ఈ రీల్ని సేవ్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ ఫాలో డాక్టర్ పద్మజాస్ హెయిర్ కేర్ 360.